హలో ఎవ్రీవాన్, టమాటా బాత్ని 10 రకాల కాయగూరలు వేయకుండా ఇలా సింపుల్గా లైట్గా మసాలా తగిలించి చేస్తే అదిరిపోద్దండి. అండ్ ఈ టమాటా బాత్తోని కొబ్బరి చట్నీ ఉంటే ఇంకేం కావాలి. సో వీడియోలో గెలిచేద్దామా, అలా తయారు చేసుకోలేం పదండి. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులోని 1 కప్పుతో బొంబాయి రవ్వ, సూజీ అంటారు కదా ఉప్మా రవ్వ, అది వేసుకొని లో ఫ్లేమ్లో ఒక 5 నుంచి 6 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. లైట్గా కలర్ చేంజ్ అవుతుంది, అలాగే మంచి స్మెల్ కూడా వస్తుంది అనమాట. అప్పటి వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా లైట్గా కలర్ చేంజ్ అయింది కదండి. ఇప్పుడు ఈ రవ్వ అంతా తీసుకొని ఒక ప్లేట్లో ఎత్తి పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులోని ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, అలాగే ఎండుమిరపకాయలు ఒక 2-3 వేసుకోవాలి. మీరు కొంచెం కారం ఎక్కువ ఇష్టపడితే ఎండుమిరపకాయలు ఎక్కువ వేసుకోవచ్చు. తర్వాత ఒక చిన్న ముక్క దాల్చిన చెక్క, 4-5 లవంగీలు, అంతేనండి. మీరు కావాలంటే లవంగీలు, దాల్చిన చెక్క పౌడర్ కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇలా వేసుకున్నాను. ఇప్పుడు 2 ఉల్లిపాయల్ని చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే అల్లంని క్రష్ చేసుకొని వేసుకోవాలి. మీరు కావాలంటే ముక్కలుగా కూడా కట్ చేసుకొని వేసుకోవచ్చండి. అల్లం మాత్రం స్కిప్ చేయకండి, అల్లం వేసుకుంటేనే మంచి రుచి వస్తుంది. తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు కొంచెం ఎక్కువ వేసుకోండి. టమాటా బాత్కి కొంచెం కారం ఉంటే బాగుంటుంది. నేను ఇక్కడ 4-5 వేసుకున్నాను. మీరు ఇంకొంచెం స్పైసీ ఇష్టపడితే ఎక్కువ వేసుకోవచ్చు. అలాగే పిడికిడు కరివేపాకు కూడా వేసుకోవాలి. కరివేపాకును కూడా స్కిప్ చేయకండి, కంపల్సరీ వేసుకోండి. తర్వాత జీడిపప్పు మీకు నచ్చినంత మీరు ఎంతైనా వేసుకోవచ్చండి. జీడిపప్పు వేసాక జీడిపప్పు లైట్గా కలర్ చేంజ్ అయిన వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు కూడా లైట్గా గోల్డెన్ కలర్ రావాలన్నమాట. సో 2 ఇలా కలర్ చేంజ్ అయిన వెంటనే 3 స్మాల్ సైజ్ టమాటోల్ని చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. టమాటా వేసిన వెంటనే మీరు ఒక 1 టీ స్పూన్ ఉప్పు వేసేసుకోండి. ఉప్పు వేసిన వల్ల టమాటోస్ తొందరగా కుక్ అయిపోతాయి, అంటే మెత్తబడతాయి అనమాట. అలాగే 1/2 టీ స్పూన్ అంత పసుపు వేసుకొని 1 నిమిషం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేశాక మూత పెట్టుకొని ఒక 2 నుంచి 3 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. టమాటోస్ కొంచెం మెత్తబడతాయి అనమాట. 3 నిమిషాల తర్వాత నేను మూత ఓపెన్ చేశాను. టమాటోస్ చూడండి మెత్తబడ్డాయి కదా. ఇప్పుడు వాటర్ వేసుకోవాలి. సో మనం 1 కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నాం కాబట్టి 3.5 కప్పులు వాటర్ వేసుకోవాలండి. పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వస్తుంది టమాటో బాత్కి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి. సరిపోతే యాడ్ చేసుకోవచ్చు. నాకు సరిపోలేదు, అందుకే ఇంకొక 1 టీ స్పూన్ యాడ్ చేసుకున్నాను. ఇలా వాటర్ బాగా మరిగిన తర్వాత ఫ్లేమ్ని లో చేసుకొని ఈ రవ్వ వేసుకోవాలి. రవ్వ వేసినప్పుడు ఇలా గరిటతో కలుపుతూ వేసుకోవాలండి. ఇలా చేసిన వాళ్ళు ఏమవుతుందంటే వండలు చుట్టుకుంటూ ఉంటుందండి. అండ్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి, అంటే ఫ్లేమ్ని లో చేసుకోవాలి. బాగా కలిపిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకొని మూత పెట్టుకొని ఒక 4 నుంచి 5 నిమిషాల పాటు ఉంచుకోండి. 5 నిమిషాల తర్వాత నేను మూత ఓపెన్ చేశాను. చూడండి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. లాస్ట్లోని ఒక 2 టీ స్పూన్ నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసుకుంటే ఇంకా చెప్పక్కర్లేదండి, అంత రుచిగా ఉంటుంది టమాటా బాత్. అండ్ నెయ్యి వేసాక మూత పెట్టేసుకోండి, వెంటనే సర్వ్ చేయకండి. మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల తర్వాత సర్వ్ చేయండి, చాలా బాగుంటుంది. సో టమాటా బాత్ రెడీ అయిపోయింది కదండి. ఇప్పుడు మీకు నేను కొబ్బరి చట్నీ చేసి చూపిస్తాను. సో ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోని 1 కప్పుతో కొబ్బరి ముక్కలు, అలాగే 1/2 కప్పు పుట్నాల పప్పు, ఒక 3-4 పచ్చిమిరపకాయలు అనేది మీ టేస్ట్ ప్రకారంగా మీరు వేసుకోవచ్చు. మీరు కొంచెం కారం ఎక్కువ ఇష్టపడితే ఎక్కువ వేసుకోండి. అలాగే అల్లము, వెల్లుల్లి, అల్లం కొంచెం వేసుకోండి, వెల్లుల్లి ఎక్కువ వేసుకోండి, మంచి రుచిగా ఉంటుంది పచ్చడి. ముందు వాటర్ వేసుకోకుండా మిక్సీ చేసుకోండి, తర్వాత వాటర్ వేసుకొని మిక్సీ చేసుకోండి. అలా చేసుకుంటే చక్కగా కొబ్బరి ముక్కలు నలుగుతాయి అనమాట. సో మిక్సీ చేసిన తర్వాత ఒక బౌల్ ఇదంతా షిఫ్ట్ చేసుకున్నాను. సో ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోండి. థిక్గా ఉంటే కొంచెం వాటర్ పోసుకోండి, నేను వాటర్ వేసుకున్నాను. ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు తాలింపు పెట్టుకోవాలి. తాలింపు కోసం కొంచెం ఆయిల్ హీట్ అయ్యాక 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ మినప్పప్పు, 1 టీ స్పూన్ ఆవాలు వేసుకొని, అలాగే ఒక 2-3 ఎండుమిరపకాయలు వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. లాస్ట్లో కొంచెం కరివేపాకు వేసుకొని ఇంకా మీరు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ తాలింపు అంతా చట్నీలు కలిపేసుకోవాలి. అంతేనండి, సింపుల్గా కొబ్బరి చట్నీ రెడీ అయిపోయింది. మీకు చట్నీ కొంచెం థిక్గా కావాలనుకుంటే వాటర్ కొంచెం తక్కువ వేసుకోండి. అంతేనండి, రెడీ అయిపోయింది చట్నీ. సో అంతేనండి, రెడీ అయిపోయింది టమాటా బాత్ ఇంకా కొబ్బరి చట్నీ. సూపర్ కాంబినేషన్, తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేస్తారు కదా, ట్రై చేశాక నచ్చిందో లేదో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలానే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ కృతికా వంటలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మన నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం ఇంకొక మంచి వీడియోతో. బాయ్ బాయ్.